అన్ని రకాల తంత్రాలు అల్ప ఫలాన్ని ఇస్తాయి. శ్రీ విద్య మాత్రం ఉత్తమ ఫలమైన జ్ఞానాన్ని ఇస్తుంది. అంచేతను భగవంతుడిని నమ్ముకోగలిగితే మనం ఈ పాపాలు పుణ్యాలు ఫలాలు ఇవన్నీ ఏమవుతాయో, జీవితంలో కొన్ని అనాచారాలు చేశాం, దోషాలు చేశాం, ఎప్పుడో చిన్న వయసులో చేశాం, అవి ఇంకా కట్టి కుడుపుతున్నాయి, ఏమవుతాయో అన్న భయం లేదు. మాకు భయం లేదు పరమంబగు తత్వము నమ్మినాము. ఆ భక్తుని మనస్థితి ఎలా ఉంటుందో నేనే ఎప్పుడో ఓ పద్యంలో వర్ణించా. మాకు భయంబు లేదు పరమంబగు తత్వము నమ్మినాము, చీకాకులు చింతలెల్ల మముగంచిన సంచులు సర్దుకొంచు. చీకాకులు చింతలెల్ల మముగంచిన సంచులు సర్దుకొంచు, పల్గాకుల ఓలె పర్విడి ఎకాయకి శితనగమ్ము చేరవే. పల్గాకుల ఓలె పర్విడి ఎకాయకి శితనగమ్ము చేరవే. మా కొరకొక్కడుండెనట మా కొరకొక్కడుండెనట మంగళకారకుడై త్రిశూలియై. మా కొరకొక్కడుండెనట మంగళకారకుడై త్రిశూలియై అని ఎప్పుడో శూలం ధరించినటువంటి శివుడు యొక్క చిత్రం చూస్తే వచ్చిన పద్యం ఇది ఆశువుగా. మాకు భయంబు లేదు. మాకెందుకండి భయం? ఎందుకయ్యా లేదు అంటే పరమంబగు తత్వము నమ్మినాము. మేము మనుషులు నమ్మలేదండి, దేవుణ్ణి నమ్మాము, పరమతత్వాన్ని నమ్మాము. మనిషిని నమ్మి బాగుపడిన వాడు లేడు, దేవుణ్ణి నమ్మి చెడిపోయిన వాడు లేడు. మరి మీకేమీ చీకాకులు చింతలు లేవండి? ఉండవండి. చీకాకులు చింతలెల్ల మముగంచిన సంచులు సర్దుకొంచు, పల్గాకుల ఓలె పర్విడు. ఇదివరకు చెప్పుకున్నావే మూటా ముల్లే పేకండ మోవని మొత్తం సంచులు సర్దుకుని పరిగెడతాయి చీకాకులు చింతలన్నీ. శివభక్తులను చూస్తే, దైవభక్తులను చూస్తే చింతలు పరిగెట్టేస్తాయి, ఉండవు, వాడి దగ్గరికి రావు అసలు. ఎక్కడికి పరిగెడతాయిట? ఎకాయకి శీతనగమ్ము చేరవే. భారతదేశంలో పక్షులన్నీ ఇలాగ నైరుతి నుంచి ఈశాన్యానికి పరిగెడతాయట. ఈశాన్యంలో హిమాలయాలు ఉన్నాయి, అందుకని హిమాలయాలకు పోతాయి. మరి అక్కడికి వెళ్ళినా ఉంటాయేమంటే కుదరదు. మా కొరకొక్కడు ఉండేనట. మా కొరకు ఒక పెద్ద మనిషి అక్కడ మకాం పెట్టు కూర్చున్నాడు. ఎవరయ్యా? మంగళకారకుడై త్రిశూలియై. అది హిమాలయం. హిమాలయ యాత్ర గడితే అటువంటి అనుభూతి పొందాలి. చలికి బిగుసుకుపోవడం కాదు. మా కొరకొక్కడు ఉండేనట మంగళకారకుడై త్రిశూలియై. సర్వమంగళాపతి అయి అందరికీ మంగళములు కలిగించేవాడై త్రిశూలియై. అవసరమైతే భక్తుని జోలికి వచ్చేటువంటి శత్రువులను నాశనం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానట్టుగా త్రిశూలం పట్టుకుని ఓ పెద్ద మనిషి ఉన్నాడు మా కోసం అక్కడ. ఆ పెద్ద మనిషేనండి శివుడు. భక్తుడికి లోపం ఉంటుందా? మాకు భయంబు లేదు పరమంబగు తత్వము నమ్మినాము, చీకాకులు చింతలెల్ల మముగాంచిన సంచులు సర్దుకొంచు, పల్గాకుల ఓలె పర్విడు ఎకాయకి శీతనగమ్ము చేరవే. పల్గాకుల ఓలె పర్విడి ఎకాయకి శీతనగమ్ము చేరవే. మా కొరకొక్కడుండెనట మంగళకారకుడై త్రిశూలియై. ఇది మనకి ఉండవలసిన నమ్మకం. అంతేగాని ఈ సిద్ధుల్ని తంత్రాలని నమ్ముకుని ఈ పుస్తకం తర్వాత ఆ పుస్తకం, ఇంకెక్కడి నుంచో ఒక కాశ్మీర్ నుంచి ఒక దేవీ ఉపాసకుడు వచ్చాడండి, ఆయన మాకు ఒక మేరువు పట్టుకొచ్చి ఇచ్చాడండి. ఏం పట్టుకొచ్చి ఇచ్చినా మన మనస్సు తిన్నగా లేకపోతే మేరు ఒట్టి దారు అయిపోతుందమ్మా.